మన ముందు చరిత్ర ఉంది, మన తర్వాత చరిత్ర ఉంటుంది. కానీ ఆ చరిత్రలో మన ఉనికిని చాటే సంఘటనలు కొన్ని మాత్రమే ఉంటాయి. మన అదృష్టం ఏంటంటే అటువంటి ఓ అద్భుతమైన కార్యక్రమానికి మనమందరం ఇప్పుడు సాక్షిభూతులం. అదే మహాకుంభమేళ. యావత్ ప్రపంచం హిందూ సంస్కృతి గురించి ఆలోచించే విధంగా తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమం ఎన్నో రికార్డులను బద్దలు కొడుతోంది. మహాకుంభమేళ హిందూ మతంలో అత్యంత పుణ్య కార్యాల్లో ఒకటి. మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ ప్రాంతంలోని త్రివేణి సంగమంలో భక్తుల శుద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి కోసం స్నానాలు ఆచరించి పూజలు చేసుకుంటారు. ఈ పవిత్ర స్నాన ఆచారాల వల్ల తమకు పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళ 13 జనవరి 2025 నాడు ప్రారంభమై 26 ఫిబ్రవరి 2025 వరకు కొనసాగనుంది. ఈ కుంభమేళా కోసం ఒక్క భారత్ నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుంచి అనేక మంది భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దీనికోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దాదాపు సంవత్సరం నుండి కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు రికార్డుల విషయానికి వద్దాం. భారతదేశ ప్రస్తుత జనాభా 143 కోట్లు ఉంటుందని అంచనా. అందులో హిందూ మతానికి చెందిన వారు 110 కోట్ల వరకు ఉండొచ్చు. ఫిబ్రవరి 12 వరకు మహాకుంభమేళాలో 50 కోట్ల మంది భక్తులు పాల్గొన్నట్లు అధికారిక సమాచారం. అంటే భారత్లోని 35% ప్రజలు, అలాగే 45.5% హిందూ మతస్థులు మహాకుంభమేళాలో స్నానమాచరించినట్టు భావించాలి. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో దాదాపు 50 కోట్ల ప్రజలు హాజరైన ఒకే ఒక కార్యక్రమం చరిత్రలో ఇదే అయ్యుండొచ్చు. ప్రతి 144 ఏళ్లకు పైగా వచ్చే పూర్ణ కుంభమేళానే ఇప్పుడు జరుగుతోంది. అంటే ప్రస్తుత తరం ముందు జరిగిన పూర్ణ కుంభమేళాను, రాబోయే కుంభమేళాను చూడలేరు. అందుకే మహాకుంభమేళా రికార్డ్స్ మహాకుండ బద్దలైంది. రే